అంత గొప్ప స్వరపేటిక. దాన్ని పోషించుకోవడం కోసమే పెద్దలు ప్రొద్దున్న నిద్ర లేవగానే ఆచమనం పెట్టారు. ఆచమనం పూజలో మొట్టమొదట ఎందుకు చేస్తారంటే, రామనామం చాలా గొప్పది, కానీ రామనామం ఏది? కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, జయవిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే శ్రీకృష్ణాయ నమః 24 నామాల్లో రామనామం చెప్పలేదు. ఆచమనం చేసేటప్పుడు కేశవ, నారాయణ, మాధవ ఈ 3 నామాలతో చేయించారు. ఈ 3 నామాలతో ఎందుకు చేయించాలి అంటే, కేశవాయ స్వాహ అన్నాను అనుకోండి, కే 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 అన్నప్పుడు నాలుక పై అంగిడిని తగులుతుంది. అలా వచ్చే శబ్దాలన్నింటికీ కావలసిన విధంగా స్వరపేటికలో నూనె పోసి ఏ విధంగా